అందరికీ నమస్కారం. శుభ సాయంత్రం. నేను మీ అన్నపూర్ణ. రేపటికి ఒక విశేషం ఉంది. ఆ విశేషాన్ని తెలియజేయడానికే నేను మీ ముందుకు రావటం జరిగింది. అది ఏమంటే, రేపు పుష్య పౌర్ణమి. ప్రతి నెలలో ఎలా అయితే ఒక పౌర్ణమి వస్తుందో, ఆ పౌర్ణమి విశిష్టత ఉంటుందో, అలాగే ఈ పుష్య పౌర్ణమి కూడా ఎంతో విశేషమైన ఫలితం గలది. ఈ పుష్యమాసం అనేది విష్ణుమూర్తి మరియు సూర్య భగవానుడికి సంబంధించినగా మనకి పురాణ కథల్లో చెప్పబడింది. అది కూడా రేపు శనివారంతో కలిగిన పుష్య పౌర్ణమి రావడం ఇంకా విశేషం. కాబట్టి రేపు అందరూ కూడా అవకాశం ఉన్న వాళ్ళందరూ తప్పకుండా రేపు వైష్ణవాలయాన్ని దర్శించడం గాని, ఓం నమో నారాయణాయ అని గాని, ఓం నమో భగవతే వాసుదేవాయ అని గాని, అలాగే సూర్యనారాయణమూర్తికి సంబంధించిన ఏవైనా స్తోత్రాలు, అష్టోత్తరాలు గాని, అమ్మవారికి సంబంధించిన స్తోత్రాలని పఠించినా కూడా రేపు చాలా విశేషమైన ఫలితం ఉంటుంది. కాబట్టి అందరూ ఈ పుష్య పౌర్ణమిని సద్వినియోగం చేసుకుని, ఆ భగవన్ నామస్మరణ చేసుకుని అందరూ కూడా ఆ స్వామి అమ్మవార్ల కృపకు పాత్రలు అవుతారని కోరుకుంటున్నాను. అలాగే నన్ను, నా ఛానల్ని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేస్తారని కూడా కోరుకుంటున్నాను. ధన్యవాదాలు. నమస్కారం. నేను మీ అన్నపూర్ణ.